వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గర ఉన్నానండి. ఈ హోటల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ ఇడ్లీలో నెయ్యి వేసి కొన్ని సంవత్సరాల నుంచి ఒకటే మెనూని కంటిన్యూ చేస్తూ ఆయన ఫాదరు, ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఇలా వాళ్ళు తరతరాలుగా ఇదే వ్యాపారాన్ని సాగిస్తూ ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు. ప్రజల మన్ననలు కూడా పొందుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, రకరకాల మెనూలు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఇడ్లీ ఒక్కటే దొరుకుతుంది, దాంతోపాటు విత్ నెయ్యితో. నెయ్యి ఇక్కడ స్పెషాలిటీ అనమాట. ఇడ్లీ నెయ్యి కాంబినేషన్లో మాత్రమే ఇక్కడ ఇడ్లీ దొరుకుతుంది. ఇక్కడి నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా చాలామంది జనాలు ఓన్లీ ఇక్కడ ఉన్న టిఫిన్ని టేస్ట్ చేయడం కోసం వచ్చి వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ హోటల్ పేరు ట్రిపుల్ ఎస్. అసలు ట్రిపుల్ ఎస్ అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు పెట్టారు, అసలు దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అంటే ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తే ఇప్పటి వరకు రన్ చేయగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ కూడా హోటల్ మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాం. చల్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ హోటల్ ట్రిపుల్ ఎస్ హోటల్ ని ఓపెన్ చేసినట్లున్నారు. అవునండి. కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి మేము ఓపెన్ చేసాం. అంటే మన కోవిడ్ సిచ్యువేషన్ తో క్లోజ్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ గా 2 or 3 days అయింది. అవునవును. నేనైతే ఒక 3 months నుంచి ప్రతిరోజు రావటం, 2 days కి ఒకసారి మా హస్బెండ్ ని తీసుకురమ్మంటాం. ముందు ఇడ్లీ తినాలి, తర్వాత మీతో మాట్లాడాలని. రెన్యువేషన్ జరుగుతా ఉంది, దానికి తోడు కోవిడ్ సిచ్యువేషన్ క్లోజ్ చేశారని చెప్తారు. సరే వెళ్ళిపోతాం. చాలా మంది వస్తుంటారు, చాలా మంది మాకు అవుట్ ఆఫ్ ఏరియా వాళ్ళు ఎక్కువ విలేజ్ పక్క సిటీస్ నుంచి అటు నుంచి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళ అభిమానం మాకు రక్ష, అంతే. అభిమానం మా రక్ష. అసలు ట్రిపుల్ ఎస్ అన్న పేరు ఏంటండి దీనికి? అది వెంకటేశ్వర పేరు అండి. శ్రీ శ్రీనివాస ట్రిపుల్ ఎస్ ఇడ్లీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 35 years అండి. 35 years నుంచి మీరే చూసుకుంటున్నారా? 5 years వరకు, 5 years బ్యాక్ వరకు మా ఫాదర్ చూసేవారు, నాన్నగారు చూసేవారు. 5 years నుంచి నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఆయన ఏజ్ 86 years అవుతుంది. అందువల్ల రిటైర్మెంట్ అయినా తర్వాత నెక్స్ట్ మంత్ ఇచ్చారు అనమాట. మీరు ఎంతమంది అండి? నేను ఒక్కడేనండి, నాకు 2 sisters. ఇంకా టోటల్ గా మీరే చూసుకుంటారు. టైమింగ్స్ ఏంటండి? ఇది మార్నింగ్ 6 to 11 అండి, ఈవినింగ్ 4 to 9:30. మధ్యలో రెస్ట్ ఉంటుందండి. సాధారణంగా అండి ప్రసాద్ గారు, ఏదైనా హోటల్ చూస్తే మనం టిఫిన్ సెంటర్ అనుకోండి, రకరకాల టిఫిన్లు చూస్తాం. ఇడ్లీ, దోశ, వడ, అట్లా. లేదు భోజనం అనుకోండి, ఫుడ్ అనుకోండి, రకరకాల ఐటమ్స్ చూస్తాం. కానీ ఇక్కడ ఓన్లీ ఇడ్లీనే. అది ఎలా సాధ్యమండి? అది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. దీని అంతా కృషి అంతా నాన్నగారు కృషి. ఆయన అంతా ఫస్ట్ స్టార్ట్ నుంచి 1/2 kilo పప్పుని స్టార్ట్ చేసి ఈ స్టేజ్ తీసుకొచ్చారు. ఆయన ఓన్లీ ఇడ్లీ పెట్టి ఈ స్టేజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు వేరే ఐటమ్ పెడితే మా హోటల్ మేనేజ్మెంట్ మారింది అనుకుంటారు. మనం ఇంకా వేరే ఐటమ్ షిఫ్ట్ చేయ ఛాన్స్ లేదు. ఎందుకంటే వేరే ఐటమ్ పెట్టామా హోటల్ మేనేజ్మెంట్ మారినట్లే లెక్క మా కస్టమర్స్ అందరికి. ఇది ఓన్లీ సింగిల్ ఐటమ్ పెట్ట కారణం ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే క్వాలిటీ. ఈ సింగిల్ ఐటమ్ ఉండటం వల్ల మనం క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం. అది ఎట్లా అండి? నాన్నగారికి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంట? మీరు ఎప్పుడైనా అడిగారా? సంబంధించి స్టోరీ ఏదైనా ఉందా? స్టోరీ ఏం లేదు, మామూలుగా మరి ఏదో చేయాలి కదా, ఫస్ట్ నుంచి ఇదే. అంటే వెరీ డ్రింక్ షాప్ అని ఉండేది మాకు, చిన్నప్పుడు డ్రింక్ షాప్ ఉండేది. డ్రింక్ షాప్ తీసేసిన తర్వాత పెట్టారు అన్నమాట. ఓకే. నాన్నగారు సున్నుండలు తింటూ ఇక్కడే ఉండేవారు, ఇక్కడ తిరుగుతా ఉండేవాళ్ళు అనేది నేను విన్నాను. సున్నుండలు నాన్నగారు కదా, నాదే సున్నుండలు నేనే పెట్టాను. నేను మనదే అది కూడా, మాది సున్నుండలు మనదే. అంటే ఓన్గా నేను బయటికి మనం తయారు చేసి ఇక్కడ పెడతాం అనమాట. అందు గురించి అంటే మరి క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవటంతోనే ఇన్ని సంవత్సరాల నుంచి ముందుకెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు, కొత్త ట్రెడిషన్ ఫుడ్స్, మనది కాదు ఇతర దేశాల ఫుడ్స్ కూడా మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి ఇవాళ రేపు. అలాంటిది ఒక్కటే ఐటము, ఒకటే ఫుడ్, మన నేటివిటీకి దగ్గరుండే ఫుడ్, దీన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు?
క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు ప్రజల్లో కూడా ఆరోగ్యంగా అవేర్నెస్ పెరిగింది. ఆయిల్ లెస్ ఫుడ్ కాబట్టి చాలా మంది ఇడ్లీ లైక్ చేస్తున్నారు ఇప్పుడు. అది అట్లా కంటిన్యూగా మనకి గ్రాడ్యువల్ పెరిగింది అన్నమాట వ్యాపారం. చాలా మంది ఇడ్లీ లైక్ చేస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలతో సహా లైక్ చేస్తారు. అందువల్ల అదే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? విషయంలో మెయిన్ మంచి సరుకు తీసుకొస్తూ ఉంటాం. మార్కెట్లో మంచిది తీసుకొచ్చి చూసుకుని మాకు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ తీసుకొచ్చి సాగు చేస్తాం. అది ఇడ్లీ చట్నీలతో పాటుగా నెయ్యి స్పెషల్ అంటామండి. నెయ్యి అదే అండి మామూలుగా ఇస్తాం అంటే ఇడ్లీ కాంబినేషన్ నెయ్యి నుంచి ఇదే ప్రాసెస్ అండి. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటారు? ఫాదర్కి వచ్చింది, నాన్నగారికి. సూపర్. అంటే మరి భయపడి ఏదో బతకడానికి ఏదో కావాలి కదా, అదొక కొత్త ఆలోచన కదా. ఓకే ఓకే. సేమ్ ఇప్పుడు ఇడ్లీ ఇంకా ఏమేమి పెడతాం మనం? ఇడ్లీ కారపొడి, కాలపు చట్నీ, పల్లి చట్నీ, ఉలవచారు కూడా ఉంటాయండి. ఉలవచారు కూడా ఇస్తారు. ప్లస్ నెయ్యి కామన్ అనుకోండి, ఇడ్లీతో కాంబినేషన్ అదే. అవును అవును. తర్వాత తాటాకులు మరీ ముఖ్యంగా. అంటే ఎక్కడో మనం మారుమూల గ్రామానికి వెళ్తే కూడా అక్కడక్కడ కనిపిస్తాయేమో తాటాకులు. అలాంటిది ఇప్పుడు మనకి ఇక్కడ సిటీకి మధ్యలో ఉన్న మన హోటల్కి తాటాకులు ఎట్లా? అదే మెయిన్ కాన్సెప్ట్. ప్రతి చోట ఏసీ రెస్టారెంట్లో ఏసీ అన్ని చూసేసి ఉన్నారు. ప్రతి కస్టమర్ ప్రతి వాళ్ళు ఏసీకి వెళ్తారు. ఇక్కడికి వచ్చేపాటికి వాళ్ళకి అది ఒక సొంత ఊరికి వెళ్ళినట్లు ఫీల్ అవుతారు. విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. తాటాకి ప్రతి వాళ్ళు సజెషన్ చేసేది తాటాకే ఉంచండి, ఏది తీయొద్దు అంటారు. తాటాకు నాపరాళ్ళు టేబుల్స్ గానీ ఎక్కడ విలేజ్ లో ఉన్నట్టు ఉంటుందండి. మట్టి కుండలు. అవును నిజంగా మీరు అన్నట్లు ఏదో మనం ఒక హోటల్కి వచ్చాము ఫుడ్ తింటున్నామన్న ఫీల్ రావట్లేదు నాకైతే. సో తాటాకులు వీటి ఆలోచన కూడా ఇలానే వచ్చింది. కృష్ణప్రసాద్ గారు, మనం హోటల్లో చూస్తే మన పుచ్చపల్లి సుందరయ్య గారు, భగత్ సింగ్ గారు ఇట్లా విప్లవ నాయకులు, కమ్యూనిస్టు భావజాలం ఉన్న నాయకుల ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. దీని వెనకాల ఏదైనా కథ ఉందా? నాన్నగారికి డిసిప్లిన్ అంటే ఇష్టం బాగా. జాతీయ నాయకులు అంటే ఆయన స్వాతంత్ర సమర యోధుల టైప్లో ఉంటారు ఆయన. కాబట్టి అంటే ఆనెస్ట్ పర్సన్స్ అంటే బాగా ఇష్టమైంది. అందువల్ల దేశభక్తి కొంచెం ఎక్కువ ఆయనకి. అందువల్ల ఆయన అంటే బాగా లైక్ చేసేవారు. అందుకే ఆ ఫోటోలు పెట్టుకున్నారు. సేమ్ అదే పరంపర కొనసాగుతూ ఉంది. అవునండి. కస్టమర్లు కూడా బహుశా నాకు తెలిసి నాన్నగారు ఆయన ఉన్నప్పుడు ఆ జనరేషన్, వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా చూస్తున్నారేమో మీరు. అలా ఉన్నారండి మనకి. మా కస్టమర్ 3 జనరేషన్ పీపుల్స్ కూడా ఉంటారు. మాకు 3rd జనరేషన్ కూడా వస్తూ ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చి ఇదిగోండి మా 3rd జనరేషన్ అని చెప్తూ ఉంటారు. మాకు అదే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో ఉంది కదా మన ఈ హోటల్. మిగతా జిల్లాల నుంచి వస్తూ ఉంటారా జనం? చాలా చోట్ల నుంచి వస్తారు. మిగతా స్టేట్ల నుంచి కూడా వస్తూ ఉంటారు. జిల్లాని కాదు, అటు కర్ణాటక, బెంగళూరు నుంచి వస్తారు, చెన్నై నుంచి వస్తారు, వైజాగ్ నుంచి వస్తారు. కేవలం మన దగ్గర తినడం కోసమే వస్తారు. అంటే క్వాలిటీ మెయింటెనెన్స్, క్వాలిటీ వల్లే కదా. మన స్పెషల్ అంటే నెయ్యే. సాధారణంగా ఇంట్లో మనం చిన్న పిల్లలకి ఇలా నెయ్యి వేసి పెడుతూ ఉంటాం. 6 months లోపట్ల ఫస్ట్ పిల్లలకి. ఇడ్లీకి నెయ్యి ఉంటేనే టేస్ట్, భలే టేస్ట్ ఉంటుందండి. ఎంత బాగుందండి, చాలా బాగుందండి, అద్భుతం, సూపర్ టేస్ట్ ఉంది. ఇడ్లీ కూడా డిఫరెంట్ షేప్. అవును మేడం. మనమేమో ఇంట్లో రౌండ్ గా వేసుకుంటాము, ఇక్కడ షేప్ లో వస్తుంది. కృష్ణప్రసాద్ గారు, సహజంగా ఇప్పుడు వంశపారంపర్యంగా చేసే వృత్తులను కానీ పనులను కానీ చాలా మంది ముందుకు తీసుకెళ్ళట్లేదు ఇవాళ రేపు. ఫాదర్ ఒకటి చేసినా కూడా దాన్ని నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి వేరే ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు కదా. మరి మీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? అంటే ఇప్పుడు యూత్ అంతా బాగా ఎడ్యుకేట్ చదువుకుని ఎంతసేపు యూఎస్ అబ్రాడ్స్ వెళ్తున్నారు. దానివల్ల వీటి మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొద్దిగా ఈ వాటర్ ఫీల్డ్ అనగా మిగతా వ్యాపారాలు అనగా రిస్క్తో కూడిన వ్యాపారం.
రిస్క్ ఉంటుందంటారా? వర్కర్స్ రిస్క్ ఉంటుందండి. వర్కర్స్ రిస్క్ ఉంటుంది. వాళ్ళకి టెన్షన్ హోటల్ అందుకని టెన్షన్ ప్రతిదీ అది అన్ని చూసుకోవాలి. క్వాలిటీ మరి మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ రిస్క్ పడాలి. అందువల్ల కొంతమంది లైక్ చేయరు పిల్లలు. అది ఇలాంటి రిస్క్ లేకుండా హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని జోక్ చేసుకుని చూస్తారు, ఇష్టపడతారు. అదే అదే. మీకు స్వతహాగా ఇంట్రెస్ట్ నాన్నగారు ఉన్నప్పుడు వచ్చేవారా మీరు హోటల్లోనే? నాన్నగారు అప్పుడప్పుడు వస్తుండేవాడిని. మీరేం చదువుకున్నారండి? నేను ఇంటర్ డిస్కంటిన్యూ. ఓకే. అమ్మ ఏం చేస్తారు, మేడం ఏం చేస్తారు? మదర్ కూడా ఆవిడే చూసేవారు. అసలు మెయిన్ దీని అందరికీ రావడానికి కారణం వెనకాల ఉండి ఆమె చూసుకుంటారు. అమ్మగారు చూసేవారు. మొత్తం కిచెన్ అంతా ఆవిడే చూసేవారు. ఆవిడే రిటైర్డ్ నేను టేకప్ చేసి చూస్తున్నాను. తీసుకోండి. తర్వాత మామూలుగా మనం టిఫిన్ తినేసేటప్పుడు ఇంట్లో కానీ బయట కానివ్వండి వదిలేస్తూ ఉంటారు కొంతమంది. ఇడ్లీ వదిలేయటం, చట్నీలు కొంచెం వదిలేయటం, కారపొడి ఇలా. అవును మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? అది మొత్తం శుభ్రంగా తింటే మా తృప్తి. వేస్ట్ చేస్తే కొంచెం బాధే కదా, వేస్ట్ చేస్తున్నారని చెప్పి బాధ ఉంటుంది. కావాల్సినంత వరకు మేము ఎంత అడిగినా మేము ఇస్తాం. అడిగారని చెప్పి ఎక్కువ తీసుకుని వేస్ట్ చేస్తే మట్టి బాధ అనిపిస్తుంది. ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండి. హోటల్ అనే కాదు, ప్రతి చోట మనం చూస్తున్నాం. ఎన్ని అవేర్నెస్ గా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే ఆటోమేటిక్ గా పిల్లల్లో మార్పు వస్తూ ఉంటుంది. అయితే 3 జనరేషన్లు చూసారు కదా మీరు. 3 జనరేషన్ నుంచి చూసేటప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చే చాలా బాగుందనో అలా ఏదైనా చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంతే కదండి. చాలా మంది డాక్టర్స్ కూడా వస్తూ ఉంటారు. మేము ఇక్కడ పలానా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చదివాము, ఇప్పుడు మా పిల్లలతో వస్తున్నామండి అని చెప్తారు. అప్పుడు మాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. సరే, అడగొచ్చు అడగకూడదు ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. బ్యాడ్ కామెంట్ ఎక్కడైనా విన్నారా? ఏదైనా ఫుడ్ విషయంలో కానీ లేకపోతే సర్వ్ చేసే విషయంలో కానీ ఏంటిది అన్న ఆలోచన ఎప్పుడైనా అనిపించిందా మీకు? అది సహజమండి. అది సహజం. అది ఎట్లా అంటే మనుషులందరిది మైండ్ సెట్ ఒకే రకంగా ఉండదు. ఇంట్లో భార్య పెట్టినా కానీ ఏదో వంక పెడతా ఉంటారు. భార్య వడ్డిస్తేనే వంక పెట్టినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అది సహజమే కదా, మానవ సహజం. అది వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అది అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. తీసుకోండి. కానీ తాటాకు, చక్కగా నాపరాయి, నెయ్యి, అల్లం పచ్చడి, కారపొడి, సూపర్. కారపొడి ఇదంతా కూడా మన దగ్గర లోపలే చేస్తారండి, కిచెన్ లోనే. కోవిడ్ సిచ్యువేషన్ అప్పుడు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అందరికీ, టోటల్గా అందరికీ కదా. ఎలా అనిపించిందండి బిజినెస్ పరంగా? బిజినెస్ క్లోజ్ చేస్తాం కదా మేము. పూర్తిగా క్లోజ్ చేసేసిన పరిస్థితి. కొంచెం రిలాక్స్గా ఉన్నాం, కొంచెం రెస్ట్ దొరికింది అనుకుంటారు. 365 days అండి. ఆదివారం కూడా ఉంటుందా మంది? ఆదివారం కూడా ఉంటుందండి. 365 days కంపల్సరీ. ఎంప్లాయీస్ విషయంలో మరి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? స్కిల్ పర్సన్స్ చూసుకుని వాళ్ళకి పై నుండి కమెంట్ చేసుకుంటూ వస్తాం. ఎందుకంటే ఇదంతా మనకి వర్కర్తోనే అయ్యే పని కదా. ఏదో పై ఎత్తున నడిపించుకోగలుగుతారు కానీ స్కిల్ పర్సన్ అయినా మనం కొంచెం టేక్ కేర్ చేసుకుంటేనే లేకపోతే ఇంకో రకం ఉంది. పడి చెడిపోకుండా మనం జాగ్రత్త వెనకాల చూసుకోవాల్సి వస్తుంది. తీసుకోండి, నేను మాటల్లో పెట్టేస్తున్నాను. పార్సల్స్ కూడా ఎక్కువ వెళ్తాయి అనుకుంటా కదండి. స్విగ్గీ ఆర్డర్ కూడా ఉంటుంది మీకు. స్విగ్గీ వాళ్ళది ఆర్డర్ వస్తుంది, స్విగ్గీ తీసుకెళ్తాం. ఇప్పుడు టిఫిన్ తో పాటు ఇడ్లీతో పాటుగా టీ కానీ కాఫీ కానీ ఇలాంటి ఆలోచన అంటే రాలేదా? వచ్చిన యాక్సెప్ట్ చేయలేదంటారా? అవుట్ సైడ్ కౌంటర్ అవుట్ సైడ్ ఉంటుంది, టీ కౌంటర్. బయట తాగేసి వెళ్ళిపోతాం. ఓకే. ఇక్కడ పెట్టడం ఏంటంటే మాకు టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి బయట పెట్టేస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రసాద్ గారు. వెన్న లాంటి ఇడ్లీని పెట్టారు, చక్కని విషయాలు చెప్పారు. చాలా అంటే ఎంత ఇన్స్పిరేషన్ గా అనిపిస్తా ఉందంటే, చూడండి నాన్నగారు చేసిందే మీరు ముందుకు తీసుకెళ్తున్నారు సేమ్ అదే పద్ధతిలో. అంటే నాకు ఇక్కడ ఒక్క విషయం చాలా క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే, క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తే కొత్త పోకళ్ళకి పోనక్కర్లేదు. అంతే కదా. మనం ఎక్కడైతే క్వాలిటీని 100% మనం మెయింటైన్ చేయగలిగితే వింత పోకళ్ళకి, కొత్త పోకళ్ళకి, వేరే వాళ్ళని చూసి నేర్చుకోవటం అదేం అక్కర్లా. మన ట్రెడిషన్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.